ఈరోజు ఎంతోమంది డబ్బున్నోళ్ళు నేను చూశాను. రాజకీయాల్లో విద్యార్థి దశ నుంచి 40 సంవత్సరాలుగా కావలితో నాకు అనేక అనుబంధాలు ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ, ఆంధ్రాలో విద్యార్థి ఎన్నికలు ఆగిపోయినాయంటే కేవలం ఆ రోజు కావలిలో జరిగిన గలబాలే కారణం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు ఎంతోమంది డబ్బున్న ఎంపీలు చూసాం, నేను కూడా చూసా. కానీ వేమిరెడ్డి ప్రభాకర్ లాంటి ఎంపీ ఈ రాష్ట్రంలో ఎవరు లేరు. బహుశా దేశంలో కూడా ఉంటారో లేరో నేను చెప్పలేను, నాకు తెలియదు. కాబట్టి ఉండలేనే అనుకుంటున్నా. ఎందుకంటే తనలో తెలుగుదేశం పార్టీ ఆ రోజు అధికారంలోకి వస్తుంది అని రాలా పార్టీలోకి. ఆయన ఎందుకు వచ్చాడంటే తనకి ఆత్మగౌరవం కావాలి, 10 మందికి సేవ చేయాలి. ఆ ఒక్కటే ఆయనకి తెలుసు. అందుకే మా ఇంటికి వచ్చాడు ఎంపీ అని పోటీ చేసే ముందు. అంటే ఎందుకు చెప్తున్నానంటే నాతో మాట్లాడాడు. శ్రీనివాసరెడ్డి ఎలా ఉంది, మన పార్టీ అధికారంలోకి వస్తుందంటావా అన్నాడు. నాకు అర్థం కాదా. అంటే సార్ ఏందన్నా అంటే ఆయన అన్నీ తెలుసుకోకుండా ప్రజల కోసం, ఆత్మగౌరవం కోసం పార్టీ మారాడే తప్ప అవకాశం కోసం కాదు అని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఈరోజు ఎంతోమంది మన నెల్లూరు జిల్లాలో కోటీసులు ఉన్నారు, వేల కోట్ల వాళ్ళు ఉన్నారు. ఒక్క రూపాయి దానం చేసిన సందర్భం ఉందా అని అడుగుతున్నా. ఒక్క రూపాయి ఎవరు దగ్గరికి కూడా రానాడు. ఈరోజు ఆయన చెప్పాడు, ఈరోజు ప్రశ్నలు అడుగుతుంటే మీరు ఇప్పుడు 800 లక్షలు ఇస్తున్నారు, ఇంకెన్ని పోతారు, దానికి అంతం లేదు, ఎంతమంది వికలాంగులు ఉంటే అంతమందికి ఇస్తాను అని చెప్పేటువంటి ఒక మహా మనిషి, మహా వ్యక్తి అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అలాగా చూస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, నేను ఈ ప్రపంచంలో అభిమానించే ఒకే ఒక వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు. ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళందరి కలయికతో ఈ పార్టీ 25 సంవత్సరాలు అధికారంలో ఉంటుందని చెప్పి మనం చేస్తున్నాం. ఉద్యమాలు చేయొచ్చు, ఉద్యమాలు నడపచ్చు, ఏమన్నా చేయొచ్చు. మేము కూడా పోలీసు ఆ రోజు తిట్టున్నాం, మేము అధికారంలోకి వస్తాం జాగ్రత్త అన్నామే తప్ప గుడ్డలు ఎడ తీస్తాం, టోపీ తీస్తాం. నేమ మూడిచ్చాడు గుడ్డల, నేమ మూడిచ్చాడు. అలాగే వాళ్ళు కష్టపడ్డారు, చదువుకున్నారు, గుడ్డలు తెచ్చారు. అంతేకాదు గుడ్డలు పెరిగేది ఏంది? వాళ్ళ గుడ్డలు చూసి ఏం చూస్తావు నువ్వు? ఏం చూడాలనుకుంటున్నావు చెప్పు? ఎవరో ఒకరు 10 తీసుకొస్తాను ఇక్కడికి. చూడు ఆయన చూడు, ఒకటే నోరు అదుపులో పెట్టుకో, బాగుంటుంది. ఎప్పటికైనా కూడా గుర్తు పెట్టుకో. అంతేగాని ఈరోజు ఊరినే పోలీసు ఉన్నారు, పాపం ఏం చేస్తారు? ఏ అధికారం ఉంటే వాళ్ళు ఉంటారు, ఏదో 2-3 ఓవర్ యాక్షన్ చేస్తారు. నేను కాదంటా, మేము ఎప్పుడు అట్లా మాట్లాడలే. మేము అధికారం వస్తే జాగ్రత్త ఉన్నాం. ఈరోజు ఎండల్లో పనిచేస్తున్నారు వాళ్ళు, వానల్లో పనిచేస్తున్నారు పోలీసు. ఈరోజు ఎండల్లో పనిచేసే పోలీసుకి ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఒక టెంకాయ నీళ్ళు ఇవ్వండి, ఒక మజ్జిగ ఇవ్వండి, ఒక మంచినీళ్ళు ఇవ్వండి. అంతేగాని గుడ్డలు ఇప్పుతా, టోపీ తీస్తా, డ్రైవర్ ఇప్పుతా, ఏదైనా అటువంటి మానుకోండి. మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పెట్టినటువంటి ఈ ఆత్మీయ సమావేశం కావ్య కృష్ణారెడ్డి గారు, బీదా రవిచంద్ర గారు, ఈ ముగ్గురు కలిసి చాలా మంది కావాలి అభివృద్ధి చేయమని అడుగుతున్నారు. నా నోడా తరఫున కూడా ఏమి చేయాలో అతి త్వరలో ఆలోచించి చేస్తాం. అదే రకంగా కావ్య కృష్ణారెడ్డి గారి ఆలోచన, అదే రకంగా మా ఎంపీ గారు, ఆయనకి ఏం రాజకీయాలు తెలియదు, రాజకీయాలు జరుగుతారు. ఆయనకి తెలిసిందల్లా ప్రజాసేవ చేయటం ఒక్కటే, ఆత్మగౌరవం కాపాడుకోవటం ఒక్కటే. ఏ కార్యకర్తలు అయితే పోరాడారో, ఏ కార్యకర్తలు అయితే కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చారో ఆ కార్యకర్తల కోసం నిరంతరం శ్రమించమని చెప్పి నాయకులు కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.